హలో ఎవ్రీవన్, నేను మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో చాలా రోజుల నుంచి కాదు, ఇయర్స్ నుంచి చాలామంది అడుగుతున్న వీడియో ఇది. సో ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో మన పాత సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ చూస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది తెలుస్తుంది, ఎందుకు ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను అనేది. సో మీ ప్రెగ్నెన్సీ గురించి ఏమైంది, పాపనా బాబువా, సో ఇలా చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు. ఎందుకు వీడియోస్ చేయట్లేదు, సో వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తామన్నారు, ఎందుకు చేయట్లేదు అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ, కొంతమంది దగ్గర నాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, వాట్సాప్లో కానీ మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో నాకు ఒక 1 year వరకు నేను కంప్లీట్గా సోషల్ మీడియాకి చాలా దూరంలో ఉన్నా. ఇప్పుడు ఈ ఇయర్ కొద్దిగా బెటర్. చాలామంది అడుగుతున్నారు, ఇంకా దాచిపెట్టడం ఇష్టం లేక వీడియో అనేది చేస్తున్నాను. అసలు ఏం జరిగింది ఏ ప్రెగ్నెన్సీలో అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ స్టార్టింగ్ స్టోరీ నుంచి మీకు తెలియాలి కాబట్టి సో చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 years గ్యాప్ తీసుకున్న తర్వాత ప్లాన్ చేద్దాము కిడ్స్ గురించి అని అనుకున్నాము. ప్లాన్ చేసిన ఫస్ట్ మంత్లోనే కన్సీవ్ అయ్యాను. సో జస్ట్ కన్సీవ్ అయ్యాను, నాకు సిమ్టమ్స్ అనేవి నాకు తెలిసిపోయాయి ఈజీగా. అంటే మన పీరియడ్ డేట్ కన్నా ముందే నాకు సిమ్టమ్స్ అనేవి అనీజీనెస్, టైర్డ్నెస్, బ్రెస్ట్ సోర్నెస్ అంటారు కదా, హెవీగా ఉండడం, టెండర్గా ఉండడం, సెన్సిటివ్గా ఉండడం, ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ అనేవి నాకు తెలిసాయి. సో నేను చెక్ చేసుకున్నాను. ఒక 25 days 26 daysకే చెక్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చేసింది. సో ఎందుకైనా మంచిది అనేసి పీరియడ్ డేట్ టైంకి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో డాక్టర్ వాళ్ళు కన్ఫర్మ్ కాకపోతే ఇంత తొందరగా స్కాన్ చేసి చూడలేము కాబట్టి మినిమం ఒక 8 weeks అయితే బాగుంటుంది. అప్పటి వరకు అయితే మెడిసిన్ రాస్తాను, ఫోలిక్ యాసిడ్ అలాంటి ఐరన్ ట్యాబ్లెట్స్ లాంటివి ఉంటాయి కదా కొన్ని. సో ఆ మెడిసిన్ రాస్తాను, మెడిసిన్ యూజ్ చేయండి, 8 weeks తర్వాత రండి అన్నారు. సో 8 weeks తర్వాత వెళ్ళాము, స్కాన్ చేశారు, అంతా బాగుందని చెప్పారు. మళ్ళీ తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తర్వాత మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చారు. మళ్ళీ మనకి ఎన్టీ స్కాన్ ఉంటుంది 3rd monthలో. ఎన్టీ స్కాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎన్టీ స్కాన్లో కూడా అంతా బాగుంది, హార్ట్ బీట్ కానీ గ్రోత్ కానీ. మనకు అప్పుడు గ్రోత్ అంటే ఏముండదు, ఎంఎంలో ఉంటుంది సైజు, సిఆర్ఎల్ చాలా చిన్నగా ఉంటుంది, అంతా బాగుంది అని చెప్పారు. అండ్ ఎన్టీ స్కాన్లో ఇంకొకటి చేస్తారు మనకి, మెయిన్గా బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి వైరల్ మార్కర్స్ అని ఉంటాయి బ్లడ్ టెస్ట్లు, అండ్ ఇంకొకటి వచ్చేసి డబల్ మార్కర్ అని ఉంటుంది. సో ఈ డబల్ మార్కర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్టీ స్కాన్ చేయించుకున్నప్పుడు చాలామంది మనీ గురించి ఆలోచించి చేయించుకోరు, కానీ సో ఈ డబల్ మార్కర్ అనేది ఏంటంటే ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ ఇష్యూస్, సో ఏమన్నా బేబీ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఈ డబల్ మార్కర్ టెస్ట్లో తెలుస్తుంది. ఒకవేళ ఏమన్నా కొద్దిగా మనకి అబ్నార్మాలిటీ కానీ ఏదన్నా కొద్దిగా ఇష్యూ ఉందని తెలిసినా కానీ డబల్ మార్కర్ కన్నా నెక్స్ట్ లెవెల్ ఇంకో టెస్ట్ ఉంటుంది, ట్రిపుల్ మార్కర్ అని. సో ఈ ట్రిపుల్ మార్కర్ కూడా చేయించుకుంటే అందులో మనకి ఎలాంటి ఇష్యూ లేదు అన్నా కానీ భయపడిన అవసరం లేదు. చాలామంది డబల్ మార్కర్కే భయపడుతూ ఉంటారు. సో నేను డబల్ మార్కర్ చేయించుకున్నాను, వైరల్ మార్కర్ చేయించుకున్నాను, అంతా నార్మల్ వచ్చింది, అంతా బాగుందని చెప్పారు. ఎన్టీ తర్వాత మళ్ళీ 5th monthలో మనకి టిఫా ఉంటుంది. సో టిఫా టైంకి ఏంటి అంటే నేను వేరే దగ్గర చూయించుకున్నాను ఫస్ట్ హాస్పిటల్ అనేది. సో అక్కడ చూయించుకున్న తర్వాత చాలా లాంగ్ అవుతుంది హాస్పిటల్. సో అక్కడ డాక్టర్ బాగా చూస్తారు అనేసి మేము సికింద్రాబాద్ ఆ ఏరియాలో చూయించుకోవడం జరిగింది. మేము ఉండేది ఆల్మోస్ట్ గట్కేసర్కి దగ్గర. సో సికింద్రాబాద్ టు గట్కేసర్ అంటే చాలా లాంగ్ కాబట్టి సో ఇంకా 5th month వరకు అంతా బాగుంది కదా. సో ఇంకా నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే బెటర్ అని సో మేము మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూయించుకుందాం అనేసి
అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మ్యాక్సిమం అదే అక్కడే చూయించుకోవడం జరిగింది, ఆ డాక్టర్ దగ్గరే చూయించుకోవడం జరిగింది. సో తను కొంచెం ఏజ్డ్. సో అంటే మా ఫ్యామిలీలో ఒక 30 years నుంచి అందరూ మ్యాక్సిమం డెలివరీస్ తన దగ్గరే. సో తన దగ్గర వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో, ఇంకా దగ్గర కూడా ఉంటుంది, ట్రావెలింగ్ అంతా ప్రాబ్లం అవుతుంది అని 5th month టిఫా స్కాన్ టైంకి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టిఫా ఇక్కడే అయింది నాకు. టిఫాలో కూడా అంత నార్మల్ ఉంది అని చెప్పారు. 5th month ఎండింగ్లో చేస్తారు టిఫా అనేది మనకు. టిఫా అయిన తర్వాత ఏమైంది అంటే టిఫా తర్వాత 5th తర్వాత 6th 7th వరకు మధ్యలో ఎలాంటి స్కాన్స్ ఏం నాకు రికమెండ్ చేయలేదు. 7th ఎండ్ వరకు, 7th ఎండ్, ఎందుకంటే గ్రోత్ స్కాన్ అనేది మనకి 7th ఎండింగ్ 8th స్టార్టింగ్లో ఉంటుంది. సో 5th 6th 7th ఆల్మోస్ట్ 2.5-3 months వరకు నాకు మధ్యలో ఎలాంటి స్కాన్ చేయలేదు, ఏం చేయలేదు. ఓన్లీ జస్ట్ కన్సల్టేషన్ ఉండేది. సో జస్ట్ వెళ్తుండే డాక్టర్ జస్ట్ బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తుండే, అంత బాగానే ఉంది అనేవాళ్ళు, మెడిసిన్ రాసేవాళ్ళు, వచ్చేసేవాళ్ళం. సో తన ఏజ్డ్ కాబట్టి వెళ్ళగానే అంటే ఎక్కువసేపు మనం ఏమైనా క్వశ్చన్ వేసేంత టైం కూడా ఇవ్వకపోతుంది. ఓకే ఓకే అంత బాగుందమ్మా, అంత బాగుంది అనేవాళ్ళు, మెడిసిన్ రాసి ఇచ్చేసేవాళ్ళు. ఓకేలే డాక్టర్ చెప్పారు కదా, సో వాళ్ళు ఏం చెప్తే మనం అదే కదా, మనకేం తెలియదు కదా, ఓకే అంత బాగుంది కదా అని మెడిసిన్స్ తీసుకొని వచ్చేదాన్ని. 5th 6th 7th ఎండింగ్ గ్రోత్ స్కాన్ వరకు అలాగే జరిగింది. సో గ్రోత్ స్కాన్ టైంకి నేను మళ్ళీ గ్రోత్ స్కాన్ ఉంది రావాలి హాస్పిటల్కి అని చెప్పారు. అయితే గ్రోత్ స్కాన్ కన్నా ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళాను, గ్రోత్ స్కాన్ రాస్తారు కదా అని. వెళ్తే బీపీ చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు బీపీ 130-140 ఉంది. సో అక్కడ నర్సు షాక్ అయ్యారన్నమాట. ఫస్ట్ ఏంటి బీపీ ఇంత ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వు అనేసి. అయితే ఇది 7th ఎండింగ్ గ్రోత్ స్కాన్ టైం కదా. దీనికన్నా ముందు జరిగిన విషయం ఏంటి అంటే ఈ 5th ఎప్పుడైతే ఈ డాక్టర్ దగ్గరికి రావడం జరిగిందో అప్పటి నుంచి గ్రోత్ స్కాన్ వరకు నాకు లెగ్స్ స్వెల్ అవ్వడం, చేతులు స్వెల్ అవ్వడం, ఫేస్ మెల్లిమెల్లిగా స్వెల్ అవ్వడం ఇవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో అయితే 5th నుంచే స్టార్ట్ అయ్యాయి నాకు. 5th month స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ కాళ్ళు స్టార్ట్ అయ్యాయి. 5th నుంచి 6th వచ్చేలోపు లెగ్స్ ఇంత లావుగా స్వెల్ అయిపోయాయి. అంటే ఇలా మనము ప్రెస్ చేస్తే ఇలా గుంత పడేది అన్నమాట కాళ్ళకి. సో చేతులు కూడా ఇంత సన్నగా ఉండకపోయాయి, ఇలా కప్పల్లాగా ఉబ్బిపోయాయి అన్నమాట. సో ఇలా జరిగింది. సో నేను డాక్టర్ని ఎవ్రీ టైం చెకప్కి 1 monthకి వెళ్తాం కదా, జనరల్ చెకప్కి టిఫా టైం నుంచి. సో ఎప్పుడు అడిగినా ఏం కాదమ్మా, ఇది కామన్ అమ్మా, ప్రెగ్నెన్సీ లేదు, నార్మల్ అమ్మా, ప్రతి ఒక్కరికి అవుతుందమ్మా అనేది పంపించేసేది. అసలు మనకి మాట్లాడే టైం కూడా తను ఇవ్వకపోయేది సరిగా. కాకపోతే తను ఎక్స్పీరియన్స్డ్ కదా, చాలా ఏజ్డ్ ఎక్స్పీరియన్స్డ్, తనకి అన్నీ తెలుస్తాయి కదా, ఇది కామన్ ప్రెగ్నెన్సీలో అని అంటే నేను కూడా అలాగే అనుకున్నాము. మాకు అప్పుడు అసలు ఏం తెలీదు. ఎప్పుడైతే ఈ స్వెల్లింగ్ 7thలోకి వచ్చేటప్పుడు బాడీ కూడా అంటే చాలా ఫేస్ లావ్ అయిపోయింది, మొత్తం బాడీ అంతా లావ్ అయిపోయాను అనమాట. నేను చాలా బక్కగా ఉండేదాన్ని ఇప్పటికన్నా. అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ తర్వాత నేను కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యాను. అప్పుడు చాలా బక్కగా ఉండేదాన్ని. అంత బక్కగా ఉన్న నేను సడన్గా లావ్ అయిపోయేలోపు అందరూ ఎందుకో ఇవి కరెక్ట్ కాదనిపిస్తుంది, బాగా లావ్ అవుతున్నావు, సో ఏమైనా ఇష్యూ ఉండొచ్చు, ఒకసారి మళ్ళీ డాక్టర్ని అడుగు అని అంటే నేను స్పెషల్గా ఈ వాపుల గురించి స్వెల్లింగ్ గురించి హాస్పిటల్కి వెళ్తే కూడా తను ఎప్పుడూ ఒకే మాట చెప్పేది, ఏమవ్వదు 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 అని. ఓకే అనేసి మేము ఇంకా వచ్చేసాము. ఎప్పుడైతే గ్రోత్ స్కాన్కి వెళ్దామని అనుకున్నాను, ఆ రోజు బీపీ ఎక్కువ ఉంది నాకు. సో 140 అలా ఉంది, 138 139 ఉంది, ఆల్మోస్ట్ 140 ఉంది. సో నర్సు షాక్ అయింది ఫస్ట్. ఇది ఎందుకో మంచి సిమ్టమ్ అనిపించట్లేదు, డాక్టర్ని మరీ అడుగు ఒకసారి, ఇలా 140 బీపీ ఉంది అని అంటే. అప్పటికి డాక్టర్ ఏమనిందంటే ఏం కాదు, అంటే డెలివరీ దగ్గర వస్తుంది కదా, 8th month వచ్చేసింది కదా, సో ఇప్పుడు కొద్దిగా బీపీ అటు ఇటు ట్రిగ్గర్ అవుతుంది అనేసి అనింది అప్పటికి కూడా తను. సో నెక్స్ట్ డే గ్రోత్ స్కాన్ ఉంటుంది రమ్మని చెప్పింది. గ్రోత్ స్కాన్కి వెళ్ళాను. స్కాన్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి కదా, మళ్ళీ వెళ్ళి డాక్టర్కి చూపించాము.
చూపించినప్పుడు నేను ఈ గ్రోత్ స్కాన్ అనేది 31 వీక్స్కి చేయించుకున్నాను. గ్రోత్ స్కాన్ మనం 28 to 33 వీక్స్ 34 వీక్స్ వరకు 29 వీక్స్ to 34 వీక్స్ వరకు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. సో నేను 31 వీక్స్కి చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ వచ్చిన దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తను షాక్ అయిపోయి ఏదో జరిగింది అన్నట్టు, గ్రోత్ స్కాన్లో ఇష్యూ ఉంది, సో బేబీ వెయిట్ అనేది సరిగా పెరగలేదు, వెయిట్ గెయిన్ అనేది సరిగా రాలేదు, మేబీ నీ నుంచి బేబీకి ఫుడ్ అంటే ఏదైతే బ్లడ్ త్రూ వెళ్తుందో సప్లిమెంట్స్ కానీ అన్నీ కూడా అవి సరిగా అందలేదు, సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 31 వీక్స్కి బేబీ ఆల్మోస్ట్ 1.7 1.8 ఉండాలి వెయిట్ అనేది, 1.8 అలా ఉండాలంట. సో బేబీ వెయిట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 1.1 ఉంది. సో ఒకసారి ఏమంటారు, నేను ఇంకొక హాస్పిటల్కి మిమ్మల్ని పంపిస్తాను, అక్కడికి వెళ్ళి ఒకసారి అక్కడ ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, అంటే ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ ఏమేమి తినాలి, సో బేబీ అట్లీస్ట్ డెలివరీ వరకు ఎలా గ్రో అవ్వాలి అనేది వాళ్ళు అన్నీ చెప్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు. ఆల్రెడీ ఇక్కడ గ్రోత్ స్కాన్ జరిగింది, 3000 4000 ఎంతో అయ్యింది. మళ్ళీ అక్కడికి పంపించారు, మళ్ళీ అక్కడ సేమ్ స్కాన్ చేశారు. ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాక కూడా మళ్ళీ స్కాన్ చేశారు, మళ్ళీ అక్కడ 5000 6000 తీసుకున్నారు. కాకపోతే చాలా పెద్ద హాస్పిటల్, ఓన్లీ పిల్లలు రిలేటెడే, అంటే ఈ ప్రిమెచ్యూర్ కానీ, సో ఇలా ప్రిక్లాంషియా అంటారు, అంటే వెయిట్ ఎక్కువ ఉండకపోవడం, అండర్ వెయిట్ ఉండడం, IUGR అంటారు, ఇలాంటి బేబీస్ రిలేటెడ్ అన్నీ కూడా వాళ్ళు ట్రీట్ చేస్తారంట. అక్కడికి పంపించారు, పెద్ద హాస్పిటల్. మళ్ళీ అక్కడ స్కాన్కి 5000 అయింది. సో మనకి మనీ ఇంపార్టెంట్ కాదు కదా, బేబీ ఇంపార్టెంట్ కదా అన్న ఉద్దేశంతో మేము వెళ్ళాము. అక్కడ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే సమ్ ప్రోటీన్ పౌడర్స్, సో బిస్కెట్స్ ఇచ్చారు, థ్రెప్టిన్ బిస్కెట్స్ అలాంటివి ఉంటాయి కదా, సో ఆ బిస్కెట్స్, కొన్ని మెడిసిన్స్, డైట్, ఎగ్స్, పాలు, ఏమేమి తినాలి ఇవే తినాలి, ఇంకేం తినొద్దు, రోజు ఇవే తినాలి, సో బాదం, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి కొన్ని వాళ్ళు మాకు ఒక ఫుడ్ చాట్ అనేది ఇచ్చారు. సో అది తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేశారు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు. అప్పుడు బీపీ 160 170 అలా ఉందన్నమాట. సో అందరూ షాక్ అయ్యారు, 160 170 బీపీ ఉండేలోపు ఇంకా డాక్టర్ ఏమనిందంటే, సో బీపీ చాలా హై అవుతుంది, మేబీ బీపీ ఇంటర్నల్గా నీకు బీపీ వల్లనే బేబీ అనేది గ్రో అవ్వట్లేదు, బీపీ మనకి ఉంటే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఉంటే మనకి మన త్రూ బ్లడ్ అనేది బేబీకి ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో అది సరిగా సప్లై అవ్వకపోవడం వల్ల మనకి ఆ బ్లడ్లోనే బేబీకి కావాల్సిన ఏవైతే ప్రోటీన్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా వెళ్తాయి. సో అవన్నీ సరిగా సప్లై అవ్వకనే గ్రోత్ పెరగట్లేదు, సో బీపీ చాలా ఉంది కాబట్టి ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని చెప్పారు. సో సరే అనేసి మేము జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఏమన్నారంటే మళ్ళీ వెంటనే సో బీపీ చాలా ఉంది కాబట్టి ఇమీడియట్గా సర్జరీ చేయాలి, సర్జరీ చేసి బేబీని తీయాలి, సో ఎందుకంటే నీ త్రూ బేబీకి ఫుడ్ అవన్నీ బ్లడ్ అనేది సప్లై అవ్వట్లేదు కాబట్టి గ్రోత్ అనేది ఉండదు అనేసి అన్నారు. అక్కడ హాస్పిటల్లో ఏమన్నారు అంటే, సో మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని ఇవన్నీ ట్రై చేయండి, బేబీ డెలివరీ వరకు ఒక 2.5 అలా వచ్చినా ఓకే బేబీ వెయిట్ అని చెప్పారు. వీడికి రాగానే మళ్ళీ సర్జరీ అన్నారు. అది నాకు అసలు అర్థం అవ్వలేదు. ఎందుకు అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళామన్నారు, వాళ్ళేమో ఏమవ్వదు వాడండి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బీపీ చాలా ఉంది, సర్జరీ చేసి బేబీని తీయాలి, బాక్స్లో పెట్టాలి అని ఏదేదో చెప్పారు. సో మేము దానికి కూడా ఓకే అనుకొని ఫిక్స్ అయిపోయాము. అయిన తర్వాత ఏమైంది అంటే ఫస్ట్ బీపీ కంట్రోల్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వాలి, ఎందుకంటే సర్జరీ చేయాలన్నా కానీ బీపీ మనకి కంట్రోల్లో ఉండాలి. లేకపోతే ఏంటి అంటే మనకి బీపీ చాలా హై ఉన్నప్పుడు చిన్న కట్ ఉన్నా కానీ బ్లడ్ అనేది ఇట్లా ఫ్లష్ అయినంత ఫాస్ట్గా వస్తుందంట బ్లడ్. సో అందుకు అట్లీస్ట్ ఒక 130 ఆ రేంజ్లో బీపీ కంట్రోల్ అయినాక అయినా సర్జరీ చేద్దామని అన్నారు. సో మేము సరే అని హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. అప్పటికప్పుడే జాయిన్ అవ్వాలి, ఇంటికి వెళ్ళే టైం కూడా లేదు అంటే జాయిన్ అయిపోయాము. బీపీ రిలేటెడ్ మెడిసిన్స్ ఇస్తూనే ఉన్నారు. ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కానీ
ఆ 160 ఉన్నది 170, 180 అలా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అయితే స్పెషల్గా ఈ బీపీ రిలేటెడ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిపించారు. వాళ్ళు మళ్ళీ వేరే బీపీ రిలేటెడ్ మెడిసిన్స్ ఇచ్చారు. అయినా కానీ ఎలాంటి ఎఫెక్ట్ అనేది తెలియలేదు. సో బీపీ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ ఇంకొకటి ఇష్యూ ఏం జరిగింది అంటే నాకు ఐస్ అనేవి చాలా బ్లర్ అయిపోయాయి. సో అంటే మనం ఇప్పుడు ఇలా రైట్ లెఫ్ట్ చూసినప్పుడు సైడ్స్ అంతా కనిపిస్తుంది కదా మనకి, నాకు ఇదంతా బ్లాక్ కనిపించి ఓన్లీ ఫ్రంట్ ఎదురుగా ఉన్న పర్సన్ ఒకరే కనిపించేవాళ్ళు, ఇదంతా బ్లాక్ కనిపిస్తుంది. సో నాకు ఇది ఏదో తేడా కొడుతుందని నేను డాక్టర్కి చెప్పాను, నాకు ఇలా నర్సుకి చెప్పాను ఇలా కనిపించట్లేవు ఐస్ బ్లర్ అవుతున్నాయి అనగానే డాక్టర్ ఇంకా భయపడింది. సో ఇది కరెక్ట్ అంటే సిమ్టమ్స్ అనేవి డేంజరస్ సిమ్టమ్స్, ఇవన్నీ చాలా రిస్కీ సిమ్టమ్స్ అంటారు కదా అలాంటివి. సో చాలా డేంజర్ ఇవన్నీ సిమ్టమ్స్ అనేసి తను ఏం చెప్పిందంటే పిలిపించి నన్ను మా హస్బెండ్ని పిలిపించి ఇది హై బీపీ, ప్రిక్లాంషియా కొన్ని ఏవో ఉన్నాయి. సో బ్లడ్ విజన్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్ సిమ్టమ్స్. అండ్ మల్టీ ఆర్గన్ డ్యామేజ్ అవుతాయి, హార్ట్, కిడ్నీ, లివర్. సో ఇలాంటివి మేము ట్రీట్ చేయలేము. సో దీనికి మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళాలి, పెద్ద హాస్పిటల్కి, మేము ఇక్కడ చెయ్యలేము అని వాళ్ళు ఇంకా చేతులు ఎత్తేసారన్నమాట. నాకు ఐస్ ఇలా బ్లర్ అయ్యాయి అనేలోపే మేము ఇంకా మాకు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఒకసారి ఇది అన్నారు, ఒకసారి అది అన్నారు, ఇంకోసారి ఇంకోటి అన్నారు, ఏం అర్థం అవ్వలేదు అసలు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇవి ఇక్కడ ట్రీట్ చేయరు, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు తీసుకోరు ఫస్ట్, ఎందుకంటే ఇవి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ప్రెగ్నెన్సీ. సో కాబట్టి 2 హాస్పిటల్స్ రికమెండ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్తా అంటే వెళ్ళండి అని చెప్పారు. సరే అని అనుకున్నాము. ఏంటి హాస్పిటల్స్ అని అంటే ఒకటి గవర్నమెంట్, ఒకటి ప్రైవేట్, 2 సజెస్ట్ చేశారు. ఒకటి ప్రైవేట్ వచ్చేసి ఫెర్నాండెస్ అని మనకి హైదర్గూడలో ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా పెద్ద హాస్పిటల్. సో ఇలాంటి రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీలు వాళ్ళు ట్రీట్ చేస్తారంట. కాకపోతే తను ఏం చెప్పిందంటే మినిమం బిల్లు ఒక 6 lakhs అవుతుంది, 5 to 6 lakhs అవుతుంది, మీరంతా ఎఫర్ట్ చేయగలము అనుకుంటే వెళ్ళండి, లేదు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా బాగా చూస్తారు, స్పెషల్గా అదే హాస్పిటల్లో అని అన్నారు. ఇంతకీ ఏ హాస్పిటల్ అంటే నీలోఫర్ హాస్పిటల్. సో మాకు అప్పటి వరకు అసలు ఈ హాస్పిటల్స్ కానీ ఇవేవి మాకు తెలియదు. సో అండ్ మేము ఏం ప్రిపేర్ అవ్వలేదు. యాక్చువల్లీ డెలివరీకి మనీ కూడా మేము అరేంజ్ చేసుకోలేదు, ఇంకా 1.5 months 2 months ఉంది కదా, అప్పటిలోపు చూసుకుందాం అనుకున్నాము. సో ఇప్పుడు 5 to 6 lakhs అంటే మా దగ్గర అంత మనీ లేదు, అంత ఎఫర్ట్ చేసే అంత మనీ కూడా లేదు అంటే నీలోఫర్కి వెళ్ళండి, వాళ్ళు కూడా చాలా బాగా చూస్తారని చెప్పారు. సో మేము ఇంకా మనీ లేవు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా వాళ్ళు బుక్లో ఇలా రికమెండ్ చేస్తారు కదా, ఇలా హై బీపీ, బ్లడ్ విజన్, సో ఇలాంటివన్నీ కూడా, ప్రిక్లాంషియా, బేబీ వెయిట్, IUGR, ఏదో అండర్ వెయిట్ ఉంది బేబీ అని సంథింగ్ ఏవో ఉన్నాయి కొన్ని, అవన్నీ కూడా అందులో రాసిచ్చారు. అంటే ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకోవాలి ICUలో అనేసి దాంట్లో రాసిచ్చారు. మీరు వెళ్ళండి అది ఇది అంటే ఓకే అని అనుకున్నాము. కానీ మేము యాక్చువల్లీ వచ్చింది స్కాన్ చేయించుకోవడానికి, స్కాన్ నుంచి హాస్పిటల్లోనే ఉండిపోయాము 2-3 days. అసలు ఏం తీసుకోలేదు, ఏం బట్టలు లేవు, ఏవి లేవు, మనీ లేదు, ఏం లేదు, ఎలాంటి క్లారిటీ లేదు. ఒకసారి ఇదన్నారు, ఒకసారి అదన్నారు. మళ్ళీ తర్వాత ఈ వేరే హాస్పిటల్కి రికమెండ్ చేసిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు ఒక అంబులెన్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయలేదన్నమాట. మీకు ఒకవేళ అంబులెన్స్ కావాలంటే ప్రైవేట్ది అంబులెన్స్ వస్తుంది, ఒక 3,000 పే చేస్తే వాళ్ళే తీసుకెళ్తారు అని మాకు ఒక నెంబర్ రాసి మాకు ఇచ్చేశారు, వదిలేశారు అంతే. సో హాస్పిటల్ నుంచి మాకు ఒక అంబులెన్స్ కూడా రాలేదు. సో మేము అంత టెన్షన్లో ఉన్నాము ఆ టైంలో. ఇప్పుడు డాక్టర్తో మనం ఏం మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు. సో ఇలా చెప్పారు, అలా చెప్పారు, మీరు ఫస్ట్ నుంచి మేము చెప్తూనే ఉన్నాము, ఇలా కాళ్ళు వాపులు వస్తున్నాయి, బాడీ స్వెల్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఆర్గ్యూ చేసేంత టైం కూడా లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే చాలా డేంజరస్, ఇప్పుడే వెళ్ళిపోవాలి హాస్పిటల్కి, సో ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు, సో 2 చనిపోయే ఛాన్స్ ఉంది, ఇట్లాంటివన్నీ చెప్పారన్నమాట. సో ఇంకా మేము అంబులెన్స్ బుక్ చేసుకొని
నీలోఫర్కి వెళ్ళడం జరిగింది. అయితే నీలోఫర్ దగ్గర ఎలా వాళ్ళు ట్రీట్ చేశారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ 2లో. అయితే దానికన్నా ముందు నేను చెప్పాలనుకుంటుంది ఒక విషయం ఏంటి అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోని, సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ డాక్టరు, సో చాలా ఏజ్డ్, ఎంతో 10,000 మందికి ఇలా సర్జరీస్ చేశారు. ఇలాంటివి పెట్టుకొని మాత్రం అస్సలు వెళ్ళకండి ఎప్పుడు కూడా. మరి ఓల్డ్ పర్సన్స్ అయితే అస్సలు వెళ్ళకండి వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఉండదు, వాళ్ళు వినే అంత టైం కూడా వాళ్ళు తీసుకోరు, పేషెంట్ ఏం చెప్తున్నారో కూడా వాళ్ళు వినరు. ఓల్డ్ అనే కాదు, మీకు ఏ డాక్టర్ అయినా కానీ మీ ప్రాబ్లమ్ని వినేంత టైం కూడా వాళ్ళు మీకు ఇవ్వట్లేదంటే అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడమే బెటర్. సో ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాము, ఎందుకంటే మేము సఫర్ అయ్యాం కాబట్టి. సో ఇలాంటిది ఇంకా ఎవరికి జరగొద్దు అని చెప్తున్నాను. సో మీరు చెప్పే ప్రాబ్లమ్స్ విని ఓపికగా అర్థం చేసుకొని మీకు ట్రీట్ చేసే వాళ్ళ దగ్గరికే వెళ్ళమని నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఎక్కువ ఏజ్డ్ 60-70 ఏజ్డ్ ఉన్న వాళ్ళ దగ్గరికి అస్సలకే వెళ్ళకండి. వాళ్ళకి ఓపిక ఉండదు, వినరు, సరిగా పట్టించుకోరు. సో కాబట్టి మరీ యంగ్, మరీ ఎక్స్పీరియన్స్ కాకుండా మీ ప్రాబ్లమ్ని విని ప్రతి ఒక్కటి మంచిగా ట్రీట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. సో నెక్స్ట్ ఏం జరిగింది, ఏమైంది, ఎలా ట్రీట్మెంట్ జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు టాటా.